అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు లలిత గారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ పరిచయం. నమస్కారం మేడం. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. మీకు కూడా మన పిఎంసికి మీకు మేడం థ్యాంక్ యూ. నా పేరు లలిత లింగం. నేను జన్మ తీసుకున్న ఒక పేద ఇంట్లో. ఏ ఊరు మేడం? మాది చిట్టాపూర్ గ్రామము. అమ్మగారిది. పెళ్ళైన మా అత్తగారి ఊరేమో వెల్కటూరు గ్రామం, నిజామాబాద్. అమ్మ నాన్న పేర్లు ఏంటి? అమ్మ నాన్న పేరు పోచెట్టి గంగమ్మ. నాన్నగారి పేరు? పోచెట్టి. ముగ్గురం ఆడపిల్లలమే. అయితే మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు. మా నాన్న పెద్దవారు. చాలా దానకర్ణుడు మా నాన్న. ఇక అందరం బిడ్డలేమే పుట్టినాం. నాకు 9 ఏళ్ళ వయసులో ఆయన శరీరం ఇడిసబెట్టిండు. మా అమ్మగారే మా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమతోటి పెంచింది, కష్టపడి పెంచి పెళ్లి చేసి ఇచ్చింది. అక్కడ మీడియం పర్వాలేదు. మా పుట్టింటికంటే అత్తగారింటికాడ ఇక తినడానికి పర్వాలేదు. అమ్మోళ్ళ ఇంటికాడ చాలా కష్టంగా ఉంటుండే. కిలో బియ్యం తెచ్చి కూడా మా అమ్మ అండి పెట్టింది. ఆమె ఉపాసం అన్న మాకు పెట్టింది అనమాట. చాలా బాగా పెంచింది. కష్టాలలో పెరిగారు చాలా. ఒక్కోసారి ఉపాసం కూడా ఉన్నాం. ఆ ఉపాసం ఉన్నప్పుడు మేము వేరే వాళ్ళ ఇంటికి పోయేది కాదు. అంటే అందరూ భోజనం చేస్తారు, చిన్న వయసు అంటే ఉంటాయి 9-10 ఏళ్ళు. అడగా మా అమ్మ బాగా మంచిగా నేర్పింది అనమాట. ఎవరిని ఏం అడగదు. ఒక్క చారణ కూడా అంటే చిన్నప్పుడు కూడా అడగపోయేది. మంచి ఉంటే తినాలి, లేకపోతే పస్తులు ఉండాలి అని లేదు. అలాగా ఏడికి పోకపోతుంటే మొక్కల చూసి ఒక్కళ్ళము ఇంటికాడనే ఉంటుంటే ఎటు పోకపోదాం. బీడీలు చేస్తాం అనమాట పల్లెటూరు. ఆ బీడీలు చేయ కూడా ఎటు వెళ్ళకపోయేది, ఇంటికాడనే చేస్తుంటే. అట్లా 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 పెంచింది. సో పెళ్ళి అయింది, అత్తవారింటికి వెళ్ళారు. పిల్లలు ఒక పాప బాబు. సో అలా ఉన్న మరి మీ దాంట్లోకి ధ్యానం ఎలా వచ్చిందమ్మా? అయితే నాకు ఆరోగ్య సమస్య వచ్చింది. సెకండ్ కరోనా. నరాల సమస్య. వ్యవసాయం చేస్తాం మేము. మాకు వ్యవసాయం ఉంది. భర్త మేము వ్యవసాయం చేస్తాం. చదువుకోలేదు. ఆ చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. ఇక చదువు ఈ జన్మకు అన్నది ఇక నాకు లేదు. బీడీలు చేస్తుంటే మా వాళ్ళు అక్కడ మా ఫ్రెండ్స్ అందరు చదువుకుంటుండే. వాళ్ళ దగ్గరకు పోయి నేను ఏబీసీలు వాళ్ళు అన్ని నేర్చుకున్నా. తెలుగు చదవడం వచ్చు. చదువు ఎట్లా దొరకలేదు, ఏ కోరిక తీరలేదు. ఇక పెళ్ళి అయిపోయింది. మాకున్న దాంట్లో మా సార్ దొరికిన మా భర్త చాలా ఎక్కువనే. వాళ్ళ ఇంటికాడ తోట ఉంది, పొట్టకు పని అంత బాగుంది. పని ఉంది, కడుపు నిండా అన్నం ఉంది, బాగుంది. కాకపోతే కోరికలన్నా చిన్నప్పటి నుంచి తీరలేదు కాబట్టి కొంచెం కోరికలన్నా ఆడవారికి ఉండడం సహజమేనేమో. కాకపోతే ఏదో ఉన్నంతలా మిడిల్ క్లాసు జీవనం జరుగుతూ ఉంది. ఆలోచన అన్నది ఎట్లుంటుందంటే రొటీన్ పని ఎప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకటే పని రొటీన్ చెయ్యొద్దు అని. తోటలకు పోతుంటిమి, కానీ నాకు ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఆలోచన. ఉన్న దాంట్లో తృప్తి లేదు. మరి అజ్ఞానమేమో, తెలియంతనమేమో. అలా ఆలోచన నాది. పని అక్కడే ఉంటుంది కానీ నేను అక్కడ ఉండను. ఆలోచనల ద్వారా ఏమైంది, నరాల సమస్య వచ్చింది. దాని ద్వారా ఇక మందులు వాడిన. ఆయన అంగొద్దంటాడు, బీడీలు చేయొద్దంటాడు, అట్లా చెప్తా ఉన్నారు. డాక్టర్ చెప్పాడు. కానీ నాకు తోటలకు వ్యవసాయానికి ఉంది నడలేదు. 2-3 సార్లు డాక్టర్ చెప్పి మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు. సార్ మేము టాబ్లెట్ మింగాల, తోటలకు పోవాలని నడదు సార్ డాక్టర్ అన్న. ఆయన చెప్పడం పని చేయండి, మాకు నడవదు, కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పిన. ఆయన చెప్పడం ఆపేసిండు డాక్టర్. అట్లా వాడంగా వాడితే బాగుంటుంది, తక్కువ ఉంటుంది మేడం. మెడిసిన్ మానేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది. అలా జరగంగా ఒకరోజు మా బిడ్డని ఊర్లోనే ఇచ్చాము. పెళ్లి ఫిక్స్ అయింది అన్నట్టు. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు భోజనం చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే నాకు అప్పటికి అసలు ధ్యానం అన్నది లేదు. అంతకుముందు చాలా భక్తి టీవీ బాగా చూసిన. దేవుడు అంటే చాలా ఇష్టము. ఆ తపన బాగుంటుండే. ఎక్కువ పూజలేం చేసేదని కాదు, నార్మలే. కాకపోతే లోపల తపన బాగుండేది. అయితే వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు. మా బాబుకి నేను భోజనం పెడుతున్నా, వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నారు అనమాట. ధ్యానం అంటే ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోవాలి, ధ్యానం చేస్తే యాక్సిడెంట్లు అవ్వడం కూడా తగ్గిందట. అంటే అయ్యేది కూడా ఆ రోజు జరగలేదు. వాళ్ళ నానమ్మ అన్నట ఒక కుక్క రూపంలో వచ్చి ఆ కారు యాక్సిడెంట్ అయ్యేది ఆపింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్ని వింటున్నా కానీ సరిగా అర్థం అయితలేదు, కొత్త విషయాలు. తర్వాత ఏమన్నారు, ధ్యానం చేస్తే నరాల సమస్య కూడా తగ్గుతుందట అన్నారు. అప్పుడు నాకు అది అర్థమైంది, కొంచెం ఎక్కింది. నాకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి. అయితే మరి వాళ్ళని అంతే వింటున్నా, కానీ మరి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు. ధ్యానం అన్నారు, కళ్ళు మూసుకొని కూర్చుండు అని కొంచెం అర్థమైంది వాళ్ళు చెప్పడం ద్వారా.
ఎలా అని కూడా నేను అడగలే. ఇంటికి పోయినా ఇక నాకైతే ఈ సమస్య ఉంది. అయితే అంతకుముందు బాగా బాధపడ్డా. అంటే ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయినాయి అంతే, ఇప్పటి నుంచి మందులు మింగుకుంటూనే జీవితాంతం ఉండుడా అని చెప్పేసి ఒక అనిపించింది ఆలోచన. అయితే వీళ్ళు మందులు లేవంటుండ్రు, ఏమో అట్లా అంటున్నారు. కాబట్టి ధ్యానం చేద్దాం మరి అని చెప్పి మా సార్ వండుకున్నాక బెడ్లో కాళ్ళ కట్టుకు ఇట్లా కూర్చున్నా కానీ దేవుణ్ణి తలుసుకుంటున్నా, శ్లోకాలు చెప్తున్నా ఇట్లా. అది కాదుగా ధ్యానం అంటే, కుదరలేదు. ధ్యానం గురించి విన్నారు కానీ ధ్యానం ఎలా చేయాలనే విషయం తెలియదు. కానీ మీరు ఇంటికి వచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నా. నాకేం తెలియదు, చదువుకోలేను కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పేసి ఈ శ్లోకం చెప్తున్నా అంతే. కొంచెం కూర్చున్నా అయిపోయింది. తర్వాత మా పక్క గల్లీ మేడమే అక్కడ మాట్లాడే కాడ ఉండే. తెల్లారి కలిసింది పొద్దున. కలిసినప్పుడు అడిగిన ధ్యానం గురించి. ఇట్లా కూర్చున్నా మరి ఎట్లా అంటే, అట్లా కాదు పిఎంసి వస్తుంది, పత్రి సార్ ఉంటాడు అనగానే నేను వచ్చి తొందరగా ఫోన్లో ఇక యూట్యూబ్ ఆన్ చేసిన. ధ్యానం గురించి సార్ చెప్పినప్పుడు అర్థమైంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి. సో అలా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. సో ఎన్ని గంటలు సాధన చేసి మీకున్న ఆ ప్రాబ్లమ్ ని, నరాల ప్రాబ్లమ్ ని ఎలా తగ్గించుకున్నారు? రోజు కొద్దిగా కూర్చుంటుంటిని. చెప్పి నుంచి 1 గంట చేసిన. 1 నెల లోపలనే ఫస్ట్ అనుభవం మంచి అనిపిస్తుండే. ఇక బాగా ధ్యానం కుదరంగానే పైకి లేసిపోయినట్టు ఇట్లా చాలా హాయిగా ఉండే. ఒక 2-3 రోజుల తర్వాత మా సార్ చూసిండు అనమాట. ఏం చేస్తున్నావు అంటే, మరి ధ్యానం చేస్తే తగ్గుతుందట, అందుకే కూర్చుంటున్నా అంటే, సరే కూర్చో మరి అని చెప్పి తోటలకు పోయినా కూడా ఆ తోటలో కూడా కూర్చుంటుంటే, టైం దొరికినప్పుడు అంతా కూర్చుంటుంటేనే ఇక మెల్లమెల్ల తగ్గడం స్టార్ట్ అయింది. అయ్యా అనుభవాలు విన్నప్పుడు ఏమర్థమైందంటే, మనకు ప్రాబ్లమ్ శరీరం లోపల ఎక్కడ ఉంటే అక్కడ ధ్యానం పనిచేసి నొస్తుంది, ఇట్లా ఏదైనా కదలికలు ఉంటాయని చెప్పిండు. అది ఇక సరే ఎంత నొచ్చినా సరే కదలకుండా కూర్చుండే ప్రయత్నం చేసిన. 1 నెల లోపల చాలా తగ్గింది. టాబ్లెట్లు మొత్తం బంద్ చేసిన. అవును, నెల లోపల మొత్తం తగ్గించుకొని టాబ్లెట్స్ కూడా మానేశారు. అవును, వేసుకున్నాడు బంద్ చేసిన. ఉన్నాయి కూడా మళ్ళీ వేసుకోలేదు. అప్పుడు టాబ్లెట్లు అయిపోయిన తర్వాత ఏమైంది, ఇంట్లో డబ్బులు కూడా కొంచెం ఇబ్బంది ఉండే. నేను పోకున్నా సరే మా సార్ వెళ్ళి ఆ చిట్టి చూపించి తెచ్చిండు. కానీ వేసుకోలేదు. ఇక నేను ధ్యానం వేసిన తక్కువ ఉంది కాబట్టి వేసుకుని బంద్ చేసిన అనమాట. సో అది తగ్గింది. అవును. ఓకే, మరి మీకు ధ్యానం ద్వారా వచ్చిన ఒక అనుభవం ఏంటి? చాలా వచ్చినాయి. ఫస్ట్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళు రథం చేస్తున్నారు, సత్యనారాయణ పూజ చేస్తున్నారు, మేమే కూర్చోవాలి. అయితే గంగా స్నానం చేసి రాలేదు. ఓకే. అయితే ప్రొద్దున లేసి 5 గంటలకు ధ్యానం కూర్చున్నప్పుడు నేను అనుకున్నా చేసి రాలేదు, ఎట్లా ఇవాళ కూర్చోవాలా రథం మీద అనుకున్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది, లేడీ వాయిస్. గంగలకు పోయినాయి. ఇక పోయినా అక్కడ మునుగు అని చెప్పింది. మునిగిన 3 సార్లు ఏమో. మునిగంగానే అయిపోయింది, గంగా స్నానం అయిపోయింది అని చెప్పింది. వినవడంగానే చాలా మంచిగా అనిపించింది. ధ్యానం చేస్తే ఏ గంగకు కూడా అవసరం లేదు అనేది లోపలే ధ్యానం చేస్తే అయిపోయి అన్ని గంగా స్నానాలు చేసినట్టు అన్ని చేసినట్టు అని చెప్పేసి అప్పుడు లోపల ఏమీ లేకుండా ఆలోచన. అప్పుడు సంతోషంగా అక్కడ పూజ చేసినాం అనమాట. మరి శాకాహారిగా ఎప్పుడు వచ్చారు? శాకాహారి ధ్యానం కంటే ముందే. మేము ధ్యానంలోకి రావడం 2020 10వ నెలలో వచ్చినాం. ఓకే. అయితే అంతకుముందు భక్తి టీవీ చాలా చూడడం వల్ల, గురువులు చెప్పిన మాటలు వినడం వల్ల శాకాహారంగా ఉండాలి, తినొద్దు అసలే అని చెప్పేసి నాకు అర్థమైంది. శాకాహారి అయిన తర్వాతనే ధ్యానం అందింది నాకు. ఓకే, శాకాహారి అయిన తర్వాతనే ధ్యానం అందింది. అందరికీ కొన్ని గుణాలు ఉంటాయి. కొంతమంది కోపము, అసూయ, ఇలా రకరకాల గుణాలతో ఉంటాం కదా. సో ఏ గుణం నుండి మీరు ధ్యానం ద్వారా బయటకు వచ్చారు? కోపం అనే చాలా ఉంటుండే. పిల్లల మీద చాలా కోపము గాని, ప్రతి కోపం వచ్చి గిన్నెలు బాగా వంట రూమ్ లో ఎగురుతుండే. చాలా కోపం. ఆ కోపం అంతా గిన్నెల మీద చూపించేవాళ్ళు. అవును, చిన్న ఉన్నప్పుడు పిల్లల్ని అది చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అలా ఎవరేమన్నా గానీ వీళ్ళు ఏడ్చిరు అనుకో వాళ్ళ మీద చూపించడం అవుతుండే. ఇక గిన్నెల మీద ఎక్కువ ఉంటుండే. ఆ కోపం అన్న తగ్గింది. మళ్ళా ఇక్కడ గల్లీ వాళ్ళు ఉంటారు, తాపకు మనన్న చూసి అసూయ పడుతుంటారు. వాళ్ళు అన్న మాటలకు బాధ అనిపిస్తుండే. అదొకటి పోయింది. వాళ్ళు అనుకున్నా సరే నాకేం అనిపిస్తలేదు అన్నట్టు, నేను మంచి దారులు ఉన్నా అని చెప్పేసి. ఫస్ట్ కొందరు అన్నారు, చూసిరు కొత్తగా ఈ శాకాహార అయిందట. మా పెద్ద ఆడబిడ్డ అయితే ఇగో మన మరదలు అన్నం అది మన మాంసం తింటలేదు అంటే ఈమెకేం బాధ అనిపిస్తుండే. కాకపోతే ఇప్పుడు మంచిగానే అందరికి చెప్పింది, మంచిదే అనిపించింది. ధ్యానం ద్వారా అంటే అంతకుముందు మనం చేస్తున్న పనులకి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం చేస్తున్న పనులకి తేడా ఉంటుంది. అలా ఏ పనుల్లో మీరు నైపుణ్యతను సంపాదించుకున్నారు? అంటే వంట చేయడంలోనా, పొలం పనులు చేయడంలోనా, మాట్లాడడంలోనా, దేంట్లో మీకు నైపుణ్యత వచ్చింది? ప్రతి దాంట్లో వచ్చింది. వంట చేసేటప్పుడు మంచి టీవీలో చూసుకుంటూ కానీ, కృష్ణ గాని ఇట్లా కృష్ణుడు దేవుడి గురించి కానీ ఏదైనా శ్లోకం అనుకుంటూ చేస్తా ఆనందంగా. ఇలా నాకు కొంచెం లోపల కోపం ఉన్నా సరే
తిన్నోళ్ళు బాగుండాలి బాగుండని వాళ్ళందరూ బాగుండని అని చెప్పేసి కోపం ఉన్నప్పుడు అట్లా. కానీ ఇక మామూలు టైం మంచిగా నవ్వుకుంటూ వంట చేయడం వచ్చింది. మళ్ళీ తోటలకు పోతే మనకు పంచభూతాలు ఉన్నాయి, భూమాత అందరికి మంచిగా ధ్యానం చేసి పని చేస్తాం ఆనందంగా. వ్యవసాయం చేసడం అంటే అంతకుముందేమో కష్టంగా చేసేవాళ్ళు, చాలా ధ్యానంలోకి కష్టం. వచ్చిన తర్వాత ఆనందంగా చేయడం. ఆనందం, ప్రతి పని ఆనందం. ఓకే. ఇది చెయ్యాలి అంతే, నాకు వచ్చిందంటే ఇది చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాం. ఓకే. సో మరి పత్రి సార్ని చూసి ఏం నేర్చుకున్నారు? పత్రి సార్ని అయితే ఈ మా శరీరంలో ఉన్నప్పుడు చూడలేదు. ఒక ధ్యానమహ యజ్ఞం కదా అప్పుడు వచ్చింది. కానీ మా సారు నేను వెళ్తా అంటే మనకు చాలా టైం ఉంది, పోదాం అనుకున్నారు. శరీరం ఇప్పుడే ఇడిసబెడతాడని అనిపించలేదు. శరీరం సారు ఇడిసబెట్టిన రోజు ఇక్కడికి వచ్చిన నేను. ఆ రోజు చూసిన. అయితే ఏం నేర్చుకున్నా అంటే చాలా, సార్ ఏం చేసిండంటే చెప్పలేదు, చేసి చూపెట్టిండు. ప్రతిదీ చేసి చూపెట్టిండ్రు. ఆయన చూసి అది చెయ్యాలి అంతే, మనం చెయ్యాలి, చెప్పొద్దు. చెప్తే కరెక్ట్గా చేసి చూపిస్తే మనం చూసి ఇంకో ఇతరులకు కూడా నేర్చుకోవాలని చెప్పేసి అదొక్కటి ప్రతి చేసి చూపెట్టిండు. అదే నాకు అర్థమైంది. సో అది అర్థమైందండి. సో పిరమిడ్ ఏమైనా కట్టుకున్నారా అమ్మా, లేకపోతే పొలంలో పిరమిడ్ పెట్టి ఏమైనా వ్యవసాయం చేశారా? పొలంలో అయితే ధ్యానం చేసి ప్రతిదీ చేస్తాము. 12x12 ఇంటికాడ స్ట్రక్చర్ వేయించినాం. మాకు విలేజ్ కాబట్టి కూనిల్లు ఉంది. ఇక ఇల్లు కట్టిన తర్వాత వేద్దామని చెప్పేసి స్ట్రక్చర్ అయితే రెడీ అయి ఉంది. ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇప్పుడన్నా ఇల్లు అయితే కట్టేస్తాం పైన. అందులోనే తాటిపత్ర లాంటిది వేసి అక్కడ ధ్యానం చేసినాం. 12 గంటలు ధ్యానం చేసినాం. అమాస పుణ్యంకి వీలైనప్పుడల్లా ధ్యానం చేస్తాం. సో పత్రి సార్వి స్పీచెస్ వింటూ ఉంటారు కదా, అందులో మీకు బాగా నచ్చింది ఏంటి? చాలా వింటాం. ప్రతి ఒక్క ఫస్ట్ సారీ అయినా తర్వాత అందరు ఇన్నా కానీ ప్రతిదీ చెప్తారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు, లేకపోతే కర్మకాండలు చేయొద్దంటారు, ఎవ్వరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎన్నో చెప్తారు కదమ్మా. అందులో మీకు బాగా నచ్చి అబ్బా నేను అప్లై చేసుకొని దీంట్లో నుంచి నేను బయటికి రావాలి అని మీకు అనిపించింది? అయితే ఇతరుల విషయంలో వేలు పెట్టద్దు అంటారు, మనం పెద్ద కాలే పెట్టేస్తాం అంటాడు. అది ఆ స్పీచ్ వింటుంటే బాగా నవ్వస్తుంది. అంటే మన గురించే చెప్తున్నారు సార్ అనిపిస్తుంది. దానివల్ల ఎవరి విషయంలో వేలు పెట్టద్దు అనిపిస్తుంది. అయితే నేను పని చేసుకుంటూ అటు ఇటు తిరిగినప్పుడు గల్లి వాళ్ళు మా ఆడబిడ్డల దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటారు నా విషయంగా, వేరేది. కానీ అది వినిపించినట్టు వినిపిస్తుంది. అది ఏందో అని కొంచెం తెలుసుకోవాలని ఉంటది, కానీ ఎక్కువ అంటించుకోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సో పత్రి సార్ గురించి ఇతరు సీనియర్ మాస్టర్స్ చెప్తారు కదా, మేము పత్రి సార్తో కలిసి ఉన్నాము, పత్రి సార్తో భోజనం చేసాము, సారు వడ్డించేవాళ్ళు. ఇవన్నీ విన్నప్పుడు అసలు మీకు ఏమనిపించేది? అసలు గురువు ఇట్లు ఉంటారా అని మీరు అనుకున్నారా? అసలు ఆ మహానుభావుడి గురించి మీరు ఏమనుకున్నారు? ధ్యానంకి రాకముందు నాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం ఉండే. ఫోటో దగ్గరకు పోయి మాట్లాడుతూనే ఉంటుంటి. ఎవరైనా యూత్ పిస్తుంది అనుకుంటారని చెప్పేసి అనుకుంటుంటుంది, కానీ దేవుడు అంతటా ఉంటాడని అర్థమైంది. ఎట్లా వింటాడు, ఫోటోలో చూసినా కూడా ఆయన చూసినట్టే అని చెప్పేసి సాయిబాబా చీన్మల్ గాని మళ్ళీ అవి వింటుంటుంది. అవి చూసినప్పుడు అర్థమైంది, మాట్లాడుతూ ఉంటుంటే. కాకపోతే కోరికలు అడుగుతుంటుంది, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి. ఇప్పుడు గుర్తొస్తే ఎంత ఇక సిగ్గు అనిపిస్తుంది. అడగద్దు, మనకి ఏదైతే వస్తుందో అదే స్వీకరించాలన్నది అది ఇంకా ప్రాక్టీస్ లోనే ఉన్నది. ఇంకా మరి ఏమన్నా పుస్తకాలు చదివారా? పుస్తకాలు అంటే వాక్క్షేత్రం మన సార్ది చదివిన. పత్రి సార్ చదివారా? పత్రి సార్ ఏం అర్థమైంది, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పారు క్లాసెస్లలో? అంటే మాట బాగుండాలి, నోరు బాగుంటే ఊరు బాగుంటది అంటారు. కాబట్టి ముందు మాట చూడగానే మనిషిని కొంచెం చిరునవ్వుతో నవ్వాలి, పలకరించి మంచి మాటలు మాట్లాడాలి. ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి బాగానే మాట్లాడతా, కాకపోతే ఇంకా మంచి మాటలు మాట్లాడము, తక్కువ మాట్లాడము, చూడగానే నవ్వడము, అది బాగా అలవాటైంది. వాక్క్షేత్రం అన్నది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి అది అవసరము. ఎంత లోపల జ్ఞానం ఉన్నా కూడా నువ్వు సరిగా మాట్లాడకపోతే వేస్టే. ఎవరు అది బాగా మాట్లాడదని చెప్పి మన దగ్గరికి రారు. కాబట్టి నేను చాలా చదువుకోలే కానీ మాట్లాడడం మాత్రం వీలైనంత బాగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. అది నేర్చుకున్నా, బాగుంటుంది. సారు కళలను ప్రోత్సహించేవాళ్ళు, ప్రతి ఒక్కరు పాటలు నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు, డాన్స్ నేర్చుకోవాలి, డ్రైవింగ్, ఇలా అన్ని చెప్తారు అంటారు కదా సార్. అలా మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు దేనిని నేర్చుకున్నారు, ఏదైనా నేర్చుకున్నారా? కొత్తగా అంటే ఏం నేర్చుకోలేదు. అంటే జీవితం అంటే నేర్చుకోవడమే. స్పెషల్ అంటే మేము ఇక ధ్యాన పండుగలు జరిగినప్పుడు పోయి సేవ చేయడము. ఏం సేవ చేస్తారు అక్కడ? ఏం పండుగలు చేసుకున్నారు? అంటే ధ్యాన పండుగ సండే పండుగలు జరుగుతాయి నిజామాబాద్ జిల్లాలో. హ్యాపీ సండేలో భాగంగా వెళ్ళినప్పుడు అయితే వంట బ్యాచ్ అని ఉంటది. వంట బ్యాచ్ అనేది ఉంటది. ఆ బ్యాచ్ లో మీరు ఒక మెంబరా? మేము కూడా మెంబరు. అయితే అంతకుముందు ఏమంటుండ్రి, వంట బ్యాచ్ కి రావాలంటే కూడా ఒక లెవెల్ రావాలి, మీరు రావద్దు అనేవాళ్ళు అనమాట. అంటే ధ్యానం ఎక్కువ వేయాలి కాబట్టి
తర్వాత వంట బ్యాచ్ వచ్చింది. సార్లకు సీనియర్ మాస్టర్ కూడా వండి పెట్టడము, ఉమ్, ఇంటికి వచ్చి తినడం జరిగింది. అంటే ఎంతో ఆనందం, వంటలా చాలా ఆనందం ఉన్నది. ఆ స్పెషల్ అంటే నేర్చుకున్నది అదే ఇక. ఉమ్, ఆడ అందరిలో కలిసిపోయి అన్ని పనులు చేయడము, అందరికి వడ్డించడము, ఉమ్, ఏ పని ఉంటే ఆ పని చేయడము, ఉమ్. అందులో చాలా ఆనందం ఉన్నది. వేరే పనులు అంటే ఏవి నేర్చుకోలేదు, కానీ అది మాత్రం అదే నచ్చింది నాకు, వంట చేయడము. వంట కాడ అంటే పెద్ద వంటలు ఏం చేయను, చిన్నగా అందరికి సాయం చేస్తాను అన్నట్టు. ఉమ్. కూరగాయలు తరగడము కానీ ప్రతిదీ. మరి మీకు అప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డా అని చెప్పారు కదమ్మా. ఆ సమస్యలు అన్నిటి నుండి బయటకు వచ్చేసారా ధ్యాన సాధన చేసుకుంటూ? అంటే సమస్యలంటే కోరికలన్నీ చాలా ఆడవారి కన్నా పెద్దవనే ఉంటాయేమో. మీడియం అంటే ఉన్నంతలో ఉండాలన్నది ఒకటి అర్థమైంది. తృప్తిగా జీవించాలి అనేది అర్థం చేసుకున్నారు. ఆ అవగాహన వచ్చింది అవగాహన ధ్యానం ద్వారా. వచ్చింది. అంటే గత జన్మలో మనం ఏవైతే సంపాదించుకుంటామో అది ఇప్పుడు మనము పాపం అవసరం చేస్తే లేదు. రోగం వస్తుంది, ఉమ్, పుణ్యం చేస్తే భోగం వస్తుంది అని చెప్పిండు సార్. ఉమ్, అయితే గత జన్మలో నేను ఏం చేసినో, నేనైతే ఇప్పుడు లోపల చాలా బాధపడుతున్నా. అది అజ్ఞానమే అవచ్చు. కాకపోతే ఏమర్థమైంది అంటే గత జన్మలో నేను పడే బాధలన్నీ కూడా, పడే బాధలు ఇతరులకు నేను పెట్టి ఉంటాను తెలిసి తెలక. ఇప్పుడు మాత్రం నాకు తెలియదు కాబట్టి వాళ్ళందరికి కూడా క్షమాపణ అడిగి ధ్యానం చేస్తున్నా. అప్పుడు మరి ఇవన్నీ పెద్ద నగలు కానీ పెద్ద బిల్డింగులు కానీ ఏం లేకున్నా సరే ఉన్నంతలా తృప్తిగా ఉండేటట్టు మనసు ఉండాలని చెప్పేసి అనుకొని ధ్యానం చేస్తున్నట్టు. ఏదైనా స్వీకరించే అవగాహన వచ్చింది. అయితే మా సార్ కూడా ధ్యాని, ఉమ్, మా పాప ధ్యానం చేస్తుంది. మేము శాకాహారి అయినప్పుడు కూడా ఆమె శాకాహారి అయిపోయింది. ఉమ్, మా బాబు కూడా శాకాహారి చిన్నప్పుడు, అప్పుడు 5 ఏళ్ళు అయినకు. మధ్యలో కొంచెం అయినకు వేరే తినాలనిపించింది, మళ్ళీ బంద్ చేసిండు. ఇప్పుడు పూర్తిగా శాకాహారం మా ఇల్లంతా. మా సారు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నెలకే ధ్యానంలోకి వచ్చిండు. మాంసం తినొద్దు అని చెప్పి మన పత్రిసారి వీడియోలు వినిపిస్తుంటుంది తోటలో, ఉమ్, వినిపిస్తే అవన్నీ మనకు నడే అంటుండు. ఉమ్. తర్వాత ఆయననే శాకాహారి అయిపోయిండు. ఓకే. చాలా బాగుంది. మా సార్ నాకంటే ఇంకా చాలా గురువు అయిననే ఇంట్లో. ఉమ్, ఉన్న దాంట్లో ఉండాలా, ఉమ్. అన్నీ ఏమో మనకు ఆలోచనలన్నీ వేస్ట్, ఎక్కువ మాట్లాడొద్దు, ఎనర్జీ లాస్ చేసుకోవద్దు, మన పని మనం చేసుకోవాలా, సేవ చేయాలా, హాయిగా ఉండాలంటాడు. చాలా గొప్ప మాటలు చెప్తారు మా సారు. బావుందమ్మా. మంచి చక్కటి అవగాహనతోని ఎంతో అద్భుతంగా మీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. మరి మీరు ధ్యానం ప్రచారం చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? అంటే విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇప్పుడు బంధువులుంటారు, బయట ప్రపంచం ఉంటుంది. ఈ ప్రచారం ఏంది? ఇదేంటి? శాకాహారం గురించి చెప్పడం ఏంటి? ఇలా ఏమన్నా విమర్శలు ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నప్పుడు ఇదంతా నాకెందుకులే, నేను మానేసి ఇంట్లో నా పాటికి నేను చేసుకుంటా అని మీరు నిర్ణయం ఏమన్నా తీసుకుంటే, అప్పుడు పత్రి సారు ఏదైనా సందేశం నుండి మీరు మళ్ళీ ట్రాక్‌లోకి రావడం జరిగిందా? అట్లాంటిది ఫస్ట్ టైం మా మా అక్కోళ్ళు ఉంటారు. హ్మ్. ఏమంటుండే, ఇప్పుడు ఎటన్నా వెళ్ళి పని చేయాలన్న మా సారు వేరే దేశం వెళ్దాం అనుకున్నారు. మనం మేము మొన్ననే కదా, చిన్నప్పటి నుంచి అన్ని తిన్నాం కదా, హ్మ్. ఎల్లిపాయ తిన్నాము, మాంసం తిన్నాం, మొన్ననే కదా మీరు బంద్ చేసింది, 2 ఏళ్ళు ఆయే, హ్మ్. తినొచ్చు, జీవితం డబ్బు సంపాదించడం కంటే ఏమున్నది అని అన్నది. మా అక్క, నాకు మా అమ్మ తర్వాత అమ్మ, కానీ నాకు అది నచ్చలేదు. బాగా ఆమె మీద కోపం అనిపించింది లోపల. ఆమెకేం చెప్పలేదు. ఆమె ఆధ్యాత్మికంగా మరి ఎన్నో వ్రతాలు చేస్తుంది, పూజలు చేస్తుంది, స్వాధ్యాయ చేస్తారు. అహం అనిపిస్తుంది. అంటే ధ్యానంలోకి మేము వచ్చినాము, శాకాహారి అయిపోయినాము, మరి ఇన్ని పూజలు చేసి స్వాధ్యాయ చేసి మరి అన్ని లోపల దేవుడే ఉన్నాడు, అక్కడ భగవద్గీతనే, మనం భగవద్గీతని పాటిస్తాము, మరి అలా తెలుసుకోలేదే అని కొంచెం అనిపిస్తుంది. ఆమెతోటి నేను ఏమనలేదు, వాళ్ళు చెప్తారు కానీ మనం ఏం వినొద్దు అని చెప్పేసి మేము ఏడ తగ్గలేదు. ఉన్నంతనే ఉన్నాం. ఇంకా కొంచెం ఎక్కడ నేను ఆలోచన తెచ్చుకున్నాం కానీ తగ్గలేదు. ఎక్కడి నుంచి బాగా రాలేవు, ఒక్కొక్కనే వచ్చినాయి, మేము వినలేదు. సో మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించి మీ జీవితం ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన ఆ గురువు బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞత చెప్పాలి అంటే మీరేం చెప్తారు? మేమైతే ఒక మారుమూల గ్రామం, పేద ఇంట్లో పుట్టిన, అంటే ఇంత స్థాయి ఒక చదువు లేదు, నేను ఒక్కడో తరగతి కూడా చదువుకోలేదు. మళ్ళా ధ్యానం చెప్పి వెళ్ళినప్పుడు డిగ్రీ వాళ్ళు ఉంటున్నారు, మేడంలు ఉంటున్నారు, అందరికి కూడా వాళ్ళు చదువుకున్నారు కానీ వాళ్ళకి ధ్యానం తెలియదు. నేనేం చదువుకోలేదు, కాకపోతే ధ్యానం నేర్చుకున్నా కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. మళ్ళా మాదో చిన్న ఇల్లు, నేను పటేన్లో ఒక రెడ్డిస్ ఇంట్లలో కూడా పోయి సోఫాలకు పోయి వాళ్ళే ఆహ్వానిస్తారు మా సార్ నన్ను, రండి మేడం రండి కూర్చోండి అని చెప్పి హాయిగా కూర్చుంటున్నాం. వాళ్ళు అక్కడ కూర్చుంటే మనం చెప్తున్నాం గురువుల్లాగా. అంటే ఈ ఆనందం అన్నది, ఈ గొప్పతనం అంటే ఇది చాలా బాగుంది అనిపించింది. అంటే ఇదంతా పత్రిజీ ద్వారా వచ్చింది, ధ్యానం ద్వారా వచ్చింది కాబట్టి ఏం చదువుకున్నా లేకున్నా ఇంత గొప్పగా బతికే అవకాశం ఇచ్చింది ధ్యానమే. లేకపోతే మనం ఎక్కడో ఉంటుంటే, మేము మా ఊర్లో కూడా ఈ భార్య భర్తలు ఇంటిల్లిపాది అందరు కూడా శాకాహారులు అంటే అందరికి తెలుసు. మనం చూస్తే ఒక చూపు చాలా బాగుంటుంది. మా బాబు మళ్ళా స్కూల్ హెడ్ మాస్టర్ మొన్న వెళ్ళినాము, ఫీజు కట్టి వెళ్తే
అత్తమ్మ అయితనమాట. అత్తమ్మ మామని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తది. ధ్యానం చేసుడంటే ఎంత గొప్పగా. బయట ఎళ్తున్నప్పుడు ఆ మొఖంలో ఒక కళ దేవుడే కనిపిస్తాడు. మీ ఇద్దరిని చూసినప్పుడు దేవుడే కనిపిస్తాడు అత్తమ్మ అని నమస్కారం చేసిండు. ఒక హెడ్ మాస్టర్. చాలా మంచిగా అనిపించింది. అంటే ఎక్కడ గౌరవం అన్నది దొరకదు. మనం ఎంత సత్యంగా ఉండి, ఎంత అనుకోవగా ఉన్నంతలో ఉంటే, మనం ఎంత లేని వాళ్ళమైనా సరే, పేదవాళ్ళమైనా సరే, మనకు దక్కేది దేవుడు స్థానం దక్కుతుందంటే ధ్యానంకే అది సాధ్యమైతది. ప్రతిసారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. అయితే వీలైనంత అందరం కూడా సత్యంలో ఉండే ప్రయత్నం చేయాలి. అది కావాలి, ఇది కావాలని దాని వెంట పరిగెడితే మనకి ఏది రాదు. ఉన్నంతలా ఈడ ఉండి మనం వీలైనంత స్వచ్ఛంగా ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి అని చెప్పి చాలా అర్థమైంది. మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ నుండి చివరిగా మీరిచ్చే సందేశం ఏంటి ప్రతి ఒక్కరికి, యావత్ ప్రపంచానికి? అంటే అందరూ ధ్యానం చేయాలి. హ్మ్. కొందరు ఏమంటారంటే, మాకింకా టైం కాలేదు, తర్వాత 50, 60 ఏళ్ళ తర్వాత చేయాలి. జీవితం అంటే తినాలి, తాగాలి, మళ్ళీ చుట్టాలు, బంధువులు చాలా ఉంటారు. ఈ ధ్యానం చేస్తాము. చేసి శాకాహారి అయితే చుట్టాలు, బంధువులు అందరూ దూరం అవుతారని చెప్పేసి 100కి 99% చెప్తారు అందరూ. కాబట్టి వాళ్ళందరూ ఏం తెలుసుకోవాలంటే, తినడంలో, తాగడంలో ఏమి లేదు. మళ్ళీ చిన్నపిల్లలు ఉంటే ఏమవుతుంది, మీరంటే తింటలేరు, చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతుండ్రు, వాళ్ళకి ఎందుకు గురి చేస్తున్నారు అంటే, వాళ్ళకి తినిపిస్తేనే గురి అవుతారు, తినకుంటేనే మంచిది అని చెప్పి నేను చెప్తా. అందరు కూడా శాకాహారులు కావాలి. వీలైనంత ధ్యానం చేయాలి. ఎంత చదువుకున్నా తక్కువే, ఎంత తెలుసుకున్నా తక్కువే. ధ్యానం చేస్తే తీరమైనా కానీ మనము ఎంతో సంతోషంగా ఉండగలిగేదందుకు ఈ ధ్యానం అన్నది గొప్ప మార్గం, ఇంకోటి ఏం లేదు. థ్యాంక్ యూ మేడం. మరి చదువుకోలేదని చెప్తూనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా ఎంతో అద్భుతంగా ధ్యానం నేర్చుకొని, ధ్యాన సాధన ద్వారా మీ సమస్యలన్నిటిని తొలగించుకుంటూ, ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ సత్య మార్గంలో ఉండాలని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ ఎంత అద్భుతంగా ఉంది. మరి ఉన్నంతలో జీవించడము, ఒకప్పుడు దేవుళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు మనకి మాటలన్నీ. అలాంటిది మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చి ధ్యానం అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని అన్ని సమస్యలను అధిగమించి ఎంత హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్నారో మేడం యొక్క మాటల ద్వారా మనం తెలుసుకున్నాము. సో మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.